బ్రేకింగ్ చూస్తున్నాం. ఢిల్లీలోని రావూస్ ఐఏఎస్ స్టడీ సర్కిల్లోకి వరద నీరు పోటెత్తి సివిల్ శిక్షణ పొందుతున్న ముగ్గురు విద్యార్థులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. సివిల్ సర్వీస్కు ఎంపికై దేశానికి సేవ చేయాలి అనే వారి కళ్లను నిర్లక్ష్యం చిదిమేసింది. భారీ వర్షానికి భవనం సెల్లార్లోని కోచింగ్ సెంటర్ లైబ్రరీలోకి వరద నీరు చేరింది. వరద నీటిలో చిక్కుకున్న విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు బయటకు పరిగెత్తారు. సోనీ, శ్రేయ, నవీన్ మాత్రం తప్పించుకోలేక నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. ऐसा हमने किया है, ऐसा हमने किया है, हमने किया है सर। కోచింగ్ సెంటర్ నిర్వాహకుల నిర్లక్ష్యమే విద్యార్థుల్ని బలి తీసుకుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఘటన జరిగిన 3 భవనం సెల్లార్ను స్టోర్ రూమ్, పార్కింగ్ కోసం కేటాయిస్తామని ప్లాన్లో చూపించారు. కానీ దానికి విరుద్ధంగా లైబ్రరీ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమయానికి అక్కడ 18 మందికి పైగా విద్యార్థులు ఉన్నట్లు తెలిపారు. సెల్లార్ నుంచి రాకపోకలకు ఉన్న సింగిల్ బయోమెట్రిక్ ద్వారం భారీగా వచ్చిన వర్షపు నీటితో పనిచేయలేదు అన్న ఆరోపణలను అక్కడ ఉన్న సీసీటీవీలో పరిశీలిస్తామని చెప్పారు. పోలీసులు స్టడీ సర్కిల్ యజమానితో పాటు 7గురిని అరెస్ట్ చేశారు. వీరిపై హత్యా నేరం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు డీసీపీ హర్షవర్ధన్ వెల్లడించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న 13 కోచింగ్ సెంటర్లను సీజ్ చేశారు. మరోవైపు ఘటనా స్థలిలో వందల సంఖ్యలో విద్యార్థులు, స్థానికులు ఆందోళనకు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కరోల్బాగ్ మెట్రో స్టేషన్కు వెళ్లే రహదారిని దిగ్బంధించారు.